ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను. ప్రియమైన కుటుంబీకులారా, మీ అందరికీ కూడా అడ్వెంట్ కాలపు శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ దినము మీ గృహాల్లో జరుగుతున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, అందరూ కూడా క్షేమమే కదా. అందరము కలిసి దేవునికి స్తుతులు చెల్లిందాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం. అడ్వెంట్ కాలము అంతయు కూడా అడ్వెంట్ కాలపు ధ్యానాలు కలిసి మనం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ కొరకు, క్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు సిద్ధపడుతూ ఉంది లోకం. ఈ దినము మనము చదివినటువంటి ఈ వాక్య భాగములో ఉన్నటువంటి వాక్యాంశము 3 వారిన జీవితాలు. ప్రియులారా, మానవుని యొక్క జీవితము ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటాయి అని మనం ఆలోచన చేయకూడదు. మానవుని యొక్క జీవితము ఈ దినము కాదు, మన పూర్వీకులు తరతరాల నుండి
లేక లోకము పుట్టినది మొదలుకొని మన పితరులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారి జీవితాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి అనటానికి అవకాశము లేదు. ఎందుకు అంటే జీవితాలు బ్రతుకులు మారుతూ ఉంటాయి. లోకోక్తి ఒక మాట చెప్పుకుందామా? పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మారు అనేసే మాటలు వింటాం. దాని అర్థం ఏమిటంటే భోగభాగ్యాలతో తొలతూగినటువంటి కుటుంబాలు ఈ దినాన్న లేనిటువంటి పేదరిక పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. అవునండి, రాజులు చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు లేక మనం వింటూ ఉన్నప్పుడు రాజులు రాజ్యరికాలు కూడా మంటిలో కలిసిపోయే ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క జీవితము కొరకు, వంశాల కొరకు దేవుని యొక్క వాక్యం ఏమంటుందో మరొకసారి కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే మానవుని యొక్క జీవితము మొద్దు వారినప్పుడు, మూడు వారినప్పుడు, ఫలములు లేనప్పుడు ప్రభు మన జీవితాల్లో జన్మిస్తే మరలా తిరిగి వంశాలు, కుటుంబాలు, జీవితాలు కూడా ఫలిస్తాయి, చిగురింపబడతాయి అనే సత్యాన్ని ఇక్కడ ప్రవచన రూపంలో మనకు ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. యెషయా వేరు, యెషయి వేరు. యెషయా ప్రవక్త ఐజాయ్ అని మాట్లాడుతున్నాం. యెషయి అనే మాట ఇంగ్లీష్లో జెస్సి అనే మాట వాడబడుతూ ఉన్నది. ఇంకా కొన్ని మాటలు వీరికి ఉన్న తారతమ్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని ఎవరు ప్రవచించారు అంటే యెషయా ప్రవక్త ఆయన ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ యెషయి క్రీస్తు పూర్వం ఆయన 1063వ సంవత్సరములో ఆయన, అలాగే యెషయా క్రీస్తు పూర్వం 740వ సంవత్సరములో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. యెషయి బోయజు కుమారుడయ్యుండి బెత్లెహేము పట్టణస్థులలో ముఖ్యులైన వారిలో ఒకడు అని ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది. అలాగే యెషయా ఎవరు అంటే అహజు కుమారుడయ్యుండి ప్రవక్తగా అతడు ప్రసిద్ధి చెందాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ యెషయా ఏమని ప్రవచన చేస్తూ ఉన్నాడు ఈవేళ 11:1 మొద్దు చిగురును గూర్చి, యెషయా మొద్దును గూర్చి, తిరిగి చిగురించుటను గూర్చి ప్రవచనాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. యెషయిని ఒక వృక్షంగా అక్కడ పోల్చినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ వృక్షమట ఎప్పుడో అది నరకబడింది, అది మొద్దువారి భూమిలో అది మిగిలిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏమని తెలియచేస్తున్నాడంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని యెషయా 11వ అధ్యాయం 1వ వచనములో ప్రవచనాన్ని ఆయన ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఈ వృక్షము దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది వంశాలకు, జనాంగానికి,
రాజ్యానికి, కుటుంబానికి, సంఘానికి కూడా పోల్చబడుతూ ఉన్నది ఈ బైబిల్ విధానములో. అవును ప్రియులారా, ఇక్కడ యెష్షయి వంశములో నుండి దేవుడు దావీదును ఎన్నుకొని అభిషేకించి ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని ఆయన గొప్పగా చేయుచూ ఉన్నాడు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మానవ జీవితాలు తారుమారైపోతాయని మనం వాక్యము ద్వారా మనం చూసాం. మొద్దువారిపోతాయి, మూడువారిపోతాయి. కానీ అడ్వెంట్ కాలములో క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక కొరకు, జననము కొరకు మనం ఎదురు చూచి ఆ యేసయ్య మన జీవితాల్లో ఆయన జన్మించటానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటే, మనలో జన్మించినటువంటి యేసయ్య మూడివారిన మన బ్రతుకులు, మొద్దుబారిన మన బ్రతుకులు, మన వంశాలు, మన కుటుంబాలు తిరిగి ఆయన చిగురింప చేయగలిగిన దేవుడని ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని ఇక్కడ ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని మనకు తెలియచేస్తూ ప్రవచనము ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మన జీవితాలు తిరిగి రక్షకుడుగా జన్మించనయ్యున్నటువంటి యేసులో చిగురించబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. మూడువారిన మా బ్రతుకులను తిరిగి చిగురింప చేయగలిగిన దేవుడవు నాయన. మా కుటుంబాలు, మా వంశాలు, మా జీవితాలు తిరిగి నేను చిగురింప చేయగలిగిన దేవుడు అని యెషయా ప్రవక్త ద్వారా యెషయాను గురించినటువంటి ప్రవచనాన్ని మాకు తెలియజేస్తాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు రక్షణలో నడిపించు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.